1,00,000 పైచిలకు ఓట్లు గల్లంత్ అనేది వాళ్ళకి అర్థమైంది. దాన్ని డూప్లికేట్ అంటే దాన్ని 5 కేటగిరీలు తీసుకున్నారు. నకిలీ ఓట్లా సార్? నకిలీ ఓట్ల. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, ఓట్లను వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేశారంటే ఓటర్ లిస్ట్లో ఏదైతే అక్కడ ఆ ఫోటోని పెట్టినో ఆ ఫోటో 2-3 దిక్కులు వచ్చింది. పేర్లు వేరు ఉన్నాయి కానీ ఫోటో అదే ఉంటుంది. ఒక కాంప్లైంట్ ఆయన ఇచ్చిన దాంట్లో. రెండో కాంప్లైంట్ ఏంటంటే ఒక ఏజ్ ఆమె 60 ఏళ్ళ ఏజ్ ఉన్నామే 25 ఏళ్ళ ఏజ్ ఉన్నామే కూడా ఆమెనే ముఖం పెట్టి అదే ఫోటో పెట్టింది. తండ్రి పేరు ఏంటంటే ఒక 10-20 మందికి తండ్రి పేరు ఎట్లా అంటే ABCDF తండ్రి పేరు ఎలక్షన్ కమిషన్ అట్లా ఇష్టం ఉన్నట్టు రాశాడు. ఆ రకంగా అడ్రస్లు తప్పు చెప్పడం, ఒకటే ఇంట్లో సింగిల్ 1 BHK ఇంట్లో 80 మంది ఓటర్లు లిస్ట్ రాయడం, ఇవన్నీ కూడా జరగడం అనేది ఇక్కడ మీరు అనొచ్చు ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఎక్కడ చూస్తుందని. నేనేమంటున్నానంటే నీ కంప్లైంట్ ఇచ్చినాక కూడా ఎందుకు వెరిఫై చేయడానికి నీకు అవకాశం రావట్లేదు? ఇప్పుడు నీకు తెలియకపోతే చెప్పడం అనేది మా బాధ్యత, కానీ చెప్పిన తర్వాత నువ్వు యాక్షన్ తీసుకోకపోవడం అనేది